పబ్లిక్ తిప్పల పబ్లిక్ది, లీడర్ల తిప్పల లీడర్లది అన్నట్టే నడుస్తుంది రాజకీయం. ముచ్చట్లు తక్కువ, లొల్లులు ఎక్కువ. వీళ్ళన్నది వాళ్ళు మెచ్చరు, వాళ్ళన్నది వీళ్ళు మెచ్చరు. ఆఖరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పోతుంది ఎవరం. ఇక చూడు బుధారం కూడా ఏపీ అసెంబ్లీ మీటింగ్లలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టినే అయ్యింది రపరప. పాండ్రట్ల పోయి అరుసుకొని వద్దాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఏపీలో ఎగస్ పార్టీ వాళ్ళు డిఎస్సి పరీక్షల మీద పంచాయతీ పెడుతుంటే కూటమి లీడర్లు పాంక పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన గ్రూప్స్ పరీక్షల మీద ముచ్చట్లే అలా తీసిండ్రు. ఇక చూడర్రి ముఖ్యమంత్రి బాబు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో. ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించినటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలా మంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను కాదన్నట్టు. ఓ అప్పట్లో ఇంట్లో పనోళ్లతోని డ్రైవర్లతోని గ్రూప్స్ పరీక్షల పేపర్లు దిద్దిచ్చిండ్రు అన్నట్టు గరం అయిండు సీఎం సారు. ఇక అటు మండలిల మంత్రులకు పాంకపాటి ఎమ్మెల్సీలకు నడమ లడాయి గట్టిగానే నడిచింది. డిఎస్సి మీద చర్చ పెట్టమంటే పెడతలేరు, మూడో రోజు కూడా ఉత్తగానే ముగిచ్చిండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండు బొత్స సారు. మూడో రోజు కూడా ప్రభుత్వం అదే వైఖరి, అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక ఊరికినే బయట మాత్రం మేకపోతే గంభీరంతో మాట్లాడుతున్నారు తప్ప మేము ఏదైతే అంశాన్ని డిఎస్సి మీద వచ్చి చర్చ జరగాలని చెప్పామో, అవతకలు జరిగాయి, లీకేజీలు జరిగాయని చెప్పాము. స్పోర్ట్స్ కోటాలను వచ్చి పూర్తిగా కూడా లోపభూయిష్టంగా విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ లేని కొత్త సంప్రదాయం తీసుకొచ్చి డిఎస్సిలో దాన్ని చేయడమే తప్పని చెప్పాము. దాని మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే వెలిగొండ ప్రాజెక్టు కింద ఇండ్లు భూములు మునిగిన పబ్లిక్ కు పరిహారం ఇచ్చింది సర్కారు. మొన్న జూన్ నెలలో 300 కోట్లు విడుదల చేస్తే బుధవారం ఇంకో 200 కోట్లు విడుదల చేసిండ్రు. అసెంబ్లీ కాన్నే సీఎం సార్ చేతుల మీదంగా చెక్కులు అందుకుండ్రు పబ్లిక్. పరిహారం ఇచ్చి ఆదుకున్నారని పెద్ద సారుకు దండాలు గట్టిగానే పెట్టిండ్రు జనాలు. ఇంకో దిక్కు అటు తాడేపల్లిలో ఉన్న పార్టీ ఆఫీసులో రాజమండ్రి లీడర్లతో మీటింగ్ అయిన మాజీ సీఎం జగన్ సార్ ఏమన్నాడో చూడండి. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనవలను నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం. చూస్తనే రోజులు గడుస్తున్నాయి. వచ్చే ఏడు పాదయాత్ర చాలు చేసుడే, ఆటి వెనక ఎలక్షన్లకు పోవుడే అన్నట్టు పార్టీ లీడర్లను మస్తు హుషారు చేసిండు మాజీ ముఖ్యమంత్రి. గిట్లా తెలంగాణలే కాదు ఏపీలో కూడా తగ్గేదేలే అన్నట్టే నడుస్తుంది రాజకీయం.